గాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే చక్కగా ఈ మాట కనిపిస్తుంది. ఏమని అంటే, వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకును, అప్పుడు నీ సహోదరుని కంటిలో నున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడు. మనము ఎదుటివారి పొరుగువారి లోపాలను చూచుట మానుకోవాలి. మనలోనున్న లోపం ఏంటి, మనం సరి చేసుకోవలసింది ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు ఎదుటి వారి విషయాల కొరకు ఆలోచన చేస్తాం. సహోదరుని కంటిలోనున్న నలుసును తీయడానికి మనం ప్రయత్నిస్తామంటే కానీ మన కంటిలోనున్న పెద్ద దూలాన్ని తీసుకోలేకపోతున్నాం. ఎదుటివాడు తాగుతున్నాడు అని వాడి మీద నిందిస్తాం, పేకాట ఆడుతున్నాడు అని వాడిని రకరకాలుగా మాట్లాడతాం, లేదా ఏదో లోక సంబంధమైన జీవితాలు జీవిస్తున్నారని మాట్లాడతాం. రకరకాలుగా లేనిపోని మాటలు ఇవన్నీ అవన్నీ చెప్పి వారికి మనం ఎన్నో పొరుగు వారి మీద లోపాలను చూపెట్టేవారిగా ఉంటాం. కానీ మనం ఆలోచన చేయాలి, మన తప్పులను ముందుగా సరిదిద్దుకోవడానికి నేర్చుకోవాలి. మన తప్పు సరిదిద్దుకోగానే ఎదుటి వారి తప్పులను ఎత్తి చూపెట్టే గుణ లక్షణాన్ని మనం కలిగి ఉంటాం. ప్రభువారు చెప్తున్నది ఏంటంటే, వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకో, మొదట తీసేసుకో. వాడెలాగా, వీడెలాగా, ఆ విశ్వాస ఎలాగా, ఈ విశ్వాస ఎలాగా, ఆ పాస్టర్ గారు ఎలాగా, ఈ పాస్టర్ గారు ఎలాగా మాట్లాడుతూ ఉంటాం. మనం మాట్లాడకూడదు. మన బంధువుల కొరకు, మన స్నేహితుల కొరకు రకరకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే, ఇక్కడ మొదట వేషధారి చెప్తూ, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకును, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీయటకు ప్రయత్నించు. అది మనం ప్రయత్నించాలి. మొదట మన జీవితాల్లో ఉన్న లోపాలను మనం సరి చేసుకుంటూ పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా మనం జీవించడానికి మన కంటిలో ఏదైతే దూలం ఉందో అది మనం తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ రీతిగా ఉండాలని ఆయన మాట్లాడింది ఏంటంటే, వేషధారి అన్నాడు. వేషధారి అంటే, వేషధారి జీవితం ఎలా ఉంటుందంటే, మనలోనున్న లోపాలను, వేషధారిలోనున్న లోపాలను సరి చేసుకోవడానికి ఇష్టపడడు. ఎదుటి వారి లోపాలను ఎత్తి చూపెట్టడానికి ఉంటాడు కనుక అతన్ని వేషధారి అన్నాడు. ఊసల వెళ్ళి చూసారా? ఊసల వెళ్ళి ఆకు మీదకి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ పచ్చగా ఉంటుంది. కర్ర మీదకి వెళ్ళింది అనుకోండి, పచ్చగా అక్కడ కర్ర రంగులోకి మారిపోద్ది. మట్టిలో ఉంటే మట్టి రంగులోకి వస్తుంది. ఎక్కడ ఉంటే అక్కడ తన రూపాన్ని దాని చేస్తుంటుంది. అలా ఊసల వెళ్ళిలా మనం ఉండకూడదు. అటు రీతిగా ఉండకుండా దేవుడు మనకి సహాయం చేయాలని ఈ మాటలు ప్రభువారు ఆ కొండ మీద ప్రసంగంలో, ఆ పర్వత ప్రసంగాలలో చక్కగా ఆయన అక్కడున్న పరిచయాలు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, యూదులు కావచ్చు, అనేకులకు ఆయన తెలియజేస్తున్నారు. ఇది మనకి కూడా వర్తిస్తుంది. ఇటువంటి వాటిని మనం సరి చేసుకుంటూ ముందుకు నడవడానికి దేవుడు కృప అనుగ్రహించాలి కనుక అటువంటి కృపలో నడుటకు దేవుడు సహాయం చేసి మన తప్పులను ముందుగా సరిదిద్దుకోవడానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. అటువంటి కృప మీకు, మీ కుటుంబాలకు